డొనాల్డ్ ట్రంప్ ఒక అడుగు ముందుకేసి ప్రపంచంలో నాకు ఎవరైనా అత్యంత సన్నిహిత మిత్రుడుండే అతను ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ అని చెప్పడంతో పాటు ఏదైతే 50% ఆయన పైన టారిఫ్ యుద్ధం చేశాడో దాన్ని తగ్గించి 18% చేయటం ఏదైతుందో నిజంగానే చారిత్రాత్మకం. ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఇవాళ అమెరికా యొక్క ఆ టారిఫ్ యుద్ధం కారణంగా అతలాకుతలవుతున్న సందర్భంలో నరేంద్ర మోడీ గారు తన యొక్క నాయకత్వాన్ని, తన యొక్క విశాల విదేశాంగ ప్రతిభని, దౌత్య నీతిని ప్రదర్శించి ఎక్కడ కూడా ధైర్యం కోల్పోకుండా నిలబడి కేవలం తాను నిలబడటం కాకుండా మొత్తం దేశంలో యావత్ అన్ని పారిశ్రామికవేత్తల్ని, అనేక మంది కార్మికుల్ని కూడా అండగా పెట్టుకుని ఎక్కడ కూడా గత 6 నెలల బట్టి ఒక్కటంటే ఒక ఆందోళన జరగకుండా అందరూ సమన్వయం పాటించాలి, దేశ భవిష్యత్తు సంబంధించిన ఎక్కడా రాజీ లేకుండా దేశ ప్రయోజనాలు కాపాడుతూ ఎక్కడ కూడా లొంగకుండా ముందుకెళ్తానని ఏ మాట అయితే ఆయన మాట్లాడాడో ఆ మాటని నిలబెట్టుకుంటూ ఇవాళ అమెరికా 18% టారిఫ్ తీసుకురావడం ఏదైతుందో నిజంగానే చాలా గొప్ప విజయంగా మేము భావిస్తున్నాం. కనుక ముందుగా మన ప్రియతమ ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు, అభినందనలు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. నరేంద్ర మోడీ గారు మాకు ఏ విధంగా ప్రేరణ స్ఫూర్తి అంటే ఇటువంటి ఒక అద్భుతాలు సృష్టించు మన అందరికీ కూడా ఇప్పటికీ ప్రేరణగా ఉండటం ఏదైతుందో కేవలం మా కార్యకర్తలకనే కాదు, దేశం యావత్తు, ప్రపంచం యావత్తు కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఆ విధంగా కొనియాడటం ఇటువంటి ఒక గొప్ప విజయాల కారణంగా అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. కేవలం అమెరికాతో చేసుకున్న విజయమే కాకుండా మొన్న యూరోపియన్ యూనియన్తో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని చెప్పి దాన్ని స్వయంగా ప్రకటించడం, ఎవరైతే యూరోపియన్ యూనియన్ కమిషనర్ ఉన్నారో ఆ లేడీ మాకు అమెరికా కన్నా భారతదేశం అత్యంత సన్నిహితంగా ఉండాలనుకుంటున్నాం. ఇవాళ భారతదేశం మాకు 2 అడుగులు వేసింది, మేము 10 అడుగులు వేస్తాం. భారతదేశానికి సంబంధించిన అన్ని రకాల విషయాల పట్ల, ముఖ్యంగా ఏదైతే లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ ఉన్నాయో దాన్ని డ్యూటీ ఫ్రీ చేస్తామని చెప్పడం ఏదైతే ఉందో నిజంగానే ఒక అద్భుతం. ఆ విధంగా దేశంలో ఉండే మిడిల్ క్లాస్ అంటే ఎవరైతే పేదరికాన్ని అనుభవిస్తున్నారో వాళ్ళందరూ కూడా మిడిల్ క్లాస్ గా మార్చే ఒక గొప్ప అవకాశం 25 కోట్ల మందిపై ప్రభావం చూపించే యూరోపియన్ యూనియన్ డీల్ ఏదైతుందో నిజంగానే చారిత్రాత్మకం. ఆ యూరోపియన్ యూనియన్ డీల్ 10 రోజులు కాకముందే ఇవాళ అమెరికాతో చేసుకున్న ఏదైతే డీల్ ఉందో ఇవాళ డొనాల్డ్ ట్రంప్ ఏదైతే ఇవాళ ఉదయాన్నే ఆయన ట్వీట్ చేసి ఆ స్వాగతం పలకటం, దాని తర్వాత భారతదేశం కూడా దానికి స్వాగతం పలకటం ఏదైతుందో నిజంగానే ఒక గొప్ప విజయంగా మేము భావిస్తున్నాం. ఆ విధంగా దేశ ప్రయోజనాలు కాపాడటమే పరమావధిగా పనిచేసే నాయకులు ఉంటే తప్పనిసరిగా ఇటువంటి విజయాలు సాధిస్తాం. కనుక ఆ యొక్క విజయానికి సంబంధించి దేశంలో ఉండే అన్ని రకాల పరిశ్రమలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఏదైతే ఎక్కువ రైతులు ఉన్నారో, ఎక్కువ ఇండస్ట్రీ ఉందో అతలాకుతలం అవుతున్న సందర్భంలో యూరోపియన్ యూనియన్ అగ్రిమెంట్ వాళ్ళందరి యొక్క ఆశలు చిగురించాయి, కొత్త మార్కెట్లు వెతుక్కోవడానికి దోహదపడింది. ఇంకో పక్క ఇవాళ అమెరికాతో ఏదైతే డీల్ టారిఫ్ తగ్గించడం ఏదైతుందో దాని కారణంగా వాళ్ళందరికీ పెద్ద ఊరటగా మేము భావిస్తున్నాం. కేవలం ఆక్వా కల్చర్ కాదు, విశాఖపట్నంలో ఉన్న బ్యాండ్రిక్స్ కంపెనీ, ఆ కంపెనీకి సంబంధించి సుమారు 60,000 మంది మహిళలు దాంతో ముడిపడి ఉన్నారు. వాళ్ళ ఉద్యోగాలన్నీ కూడా ఇవాళ త్రిశంకు స్వర్గంలో ఉన్న నేపథ్యంలో మొన్న యూరోపియన్ యూనియన్ డీల్ గాని ఇవాళ అమెరికా సంబంధించిన డీల్ కారణంగా వాళ్ళందరిలో కూడా కొత్త ఆశలు, అలాగే వాళ్ళందరికీ కూడా పెద్ద ఊరట. కేవలం ఆంధ్రప్రదేశ్ అని కాదు, దేశ యావత్తు కూడా సంబరాలు చేసుకున్న సందర్భంగా మేము భావిస్తున్నాం. ఆ విధంగానే మొన్న ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ ఏదైతుందో దాంట్లో కూడా అనేక రకాల చారిత్రాత్మక నిర్ణయాలతో పాటు భారతదేశం యొక్క దిశ అత్యంత కష్టమైన పరిస్థితిలో దేశం ఉంది. ఒక పక్క అమెరికా, రష్యా, యుక్రెయిన్ యుద్ధం జరుగుతుంది, భారతదేశం రష్యాతో ఆయిల్ కొనుగోలు చేస్తుంది. అలాగే దానికి ప్రభావం కారణంగా అనేక రకాలుగా రేట్లు, ముఖ్యంగా ఇన్ఫ్లేషన్ పెద్ద ఎత్తున పెరగటం, అనేక చోట్ల ఈ యొక్క జాబ్ క్రియేషన్ కూడా పెద్ద ఎత్తున ప్రాబ్లం. అమెరికాలో ఏదైతే వాళ్ళ ఇమిగ్రేషన్ సంబంధించి రూల్స్ మార్చడం, సౌత్ అమెరికా కానీ యూరోపియన్ యూనియన్లో కూడా ఈ యొక్క ఇమిగ్రేషన్ రూల్స్ మార్చడం కారణంగా ఉద్యోగ అవకాశాలు తగ్గిన ఒక పరిస్థితి. ఒక పక్క ఉద్యోగ అవకాశాలు, ఇంకో పక్క ఉపాధి సంబంధించిన అంశాలు కూడా డోలాయమాన పరిస్థితిలో ఉంటాం. ప్రపంచ వ్యాప్తంగా రెసిషన్ నడుస్తున్న సందర్భంలో ఈ యొక్క బడ్జెట్ ని అలాగే స్థిరంగా
7% వృద్ధి రేటుని అవలంబిస్తూ ముందుకు తీసుకెళ్లటం ఏదైతుందో ఇది కూడా ఒక చారిత్రాత్మక అంశం. ఆ విధంగా ఇవాళ మన యొక్క గ్రోత్ రేటు 7% ఉంచడం, ఇన్ఫ్లేషన్ ని నియంత్రణలో ఉంచడం, ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే ఉందో ఆర్థిక క్రమశిక్షణ ఏదైతుందో దాన్ని కూడా నియంత్రించి ముందుకు తీసుకెళ్లటం, అలాగే దేశం యావత్తు కూడా అప్పుల పైన కాకుండా ఏదైతే మన ఇన్కమ్ ఉందో దానిపైన ఆలోచన చేస్తూ దేశం వెళ్తూ ఎప్పుడు లేని విధంగా 2014కి 64% మనకు 100 రూపాయల్లో మనం అప్పుల పైన ఆధారపడే ఉండే దేశం ఇవాళ 50% తీసుకురావటం ఏదైతుందో 14% అప్పుల భారం తగ్గించడం ఏదైతుందో నిజంగానే గొప్ప విషయం. ఆ విధంగా దేశాన్ని సరైన దిశగా తీసుకెళ్తూ 9వ ఇవాళ నిర్మలా సీతారామన్ గారు ఒక మహిళ తన బడ్జెట్ ని ప్రవేశపెట్టి అనేక రకాల విషయాల్ని దేశానికి సంబంధించి వికసిత భారతం వైపు దేశం ఏ విధంగా అడుగులు వేయాలి, భారతదేశం స్వయం స్వావలంబన భారత్గా ఏ విధంగా నిర్మాణం కావాలి అనే అనేక రకాల విషయాల్ని దీనిలో పొందుపరిచి ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఆ విధంగా దీంట్లో ఏవైతే అనేక రకాల కొత్త ఆలోచనలు, ముఖ్యంగా రేర్ ఎర్త్ మెటల్స్ ఏవైతే ఉన్నాయో భారతదేశం ఒక ఖనిజాల సంపద, ఆ విధంగా దేశం అడుగడుగునా కూడా ఇటువంటి అద్భుతమైన విషయాలున్నాయి. వాటన్నిటినీ వెలికి తీసే విధంగా వాటి ఎక్స్ప్లోరేషన్, దాని ప్రొడక్షన్, దాని మ్యానుఫ్యాక్చరింగ్, దాంట్లో రీసెర్చ్, వీటి విషయాల్లో పెద్ద ఎత్తున సుమారు 40,000 కోట్లు దానికి కేటాయించడం, అలాగే ఏదైతే మనం సెమీ కండక్టర్ మిషన్ 2.0 ఇది కూడా భారతదేశానికి కూడా అది అత్యంత మనకి ఇంపోర్ట్ ఒత్తిడి ఉంది, దాన్ని తొలగించుకుంటూ మన దేశంలో తయారు చేసుకునే విధంగా మొదటి అడుగు పట్టడం జరిగింది. సెమీ కండక్టర్ సంబంధించిన పార్క్ ఒరిస్సాకి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వటం గతంలో చూసాం. ఇప్పుడు దాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయటం, దేశంలోనే దానికి సంబంధించిన ముడి సరుకులన్నీ తయారు చేసుకోవటం, దానికి సంబంధించిన పరిశ్రమలు పెట్టి ఆ విధంగా సెమీ కండక్టర్ మిషన్ ఏదైతే 2.0 ఉందో అది కూడా అత్యంత చారిత్రాత్మక అంశంగా మేము భావిస్తున్నాం. దీంతో పాటు అనేక రకాల కీలక అంశాలు కూడా చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా బయో ఫార్మా సంబంధించిన ఆలోచన ఇది కూడా చారిత్రాత్మకం. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి గతంలో చేయడం జరిగింది, దానికి పెద్ద ఎత్తున ఊతం ఇచ్చే విధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కి 12 లక్షల కోట్లు కేటాయించడం ఏదైతుందో గతంలో కన్నా అధికం. ఇంతకుముందు 10 లక్షల కోట్లు కేటాయిస్తేనే చాలా పెద్ద విషయం అనుకున్నాం. ఇవాళ 12,41,000 క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి, గతిశక్తిపై కేటాయించడం, ఇవన్నీ కూడా చాలా దేశానికి త్వరితగతిన ఏదైతే మన లక్ష్యం ఉందో ప్రపంచంలో అగ్రగామి దేశంగా నెంబర్ 1 ఎకానమీగా మారడానికి ఇవన్నీ కూడా వెసులుబాటు కలిగిస్తాయి. ఆ విధంగా ఒక దిశ కలిగి ప్రపంచ యావత్తు కూడా భారతదేశం ఈ దిశగా వెళ్తుందని వాళ్ళు కూడా అనుకరించే విధంగా ఇవాళ దేశం యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టడం ఏదైతుందో అన్ని వర్గాల ప్రజలు కూడా దీన్ని స్వాగతిస్తున్నారు. మిడిల్ క్లాస్ కానీ, అప్పర్ మిడిల్ క్లాస్ కానీ, ధనిక వర్గాలు కానీ, పేద వర్గాలు కానీ అందరికీ కూడా ఆలోచన చేసిన ఒక సమగ్ర బడ్జెట్గా దీన్ని కొనియాడుతున్నారు. ఇదే సమయంలో బడ్జెట్ కి అంటే ముఖ్యంగా వైకాపా సంబంధించిన నాయకుల విమర్శ ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ఏమీ వనగూరలేదని చెప్పి ఒక మాట వాళ్ళ యొక్క పార్లమెంట్ సంబంధించిన మా ఎంపీలు మాట్లాడటం ఏదైతుందో వాళ్ళు దిగజారుడుతనానికి, వాళ్ళ అజ్ఞానానికి పరాకాష్ఠగా మేము భావిస్తున్నాం. నిన్న మా పార్లమెంటేరియన్స్ అనేక విషయాలు చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ పై ఏదైతే కేంద్ర బడ్జెట్ లో ఫోకస్ చేసి దాని కారణంగా మన ప్రాంతానికి వనగూరే అద్భుతాలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా మీకు పవర్ పాయింట్ రూపంలో మీ ముందు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాను. కానీ మీ అందరూ కూడా తప్పనిసరిగా వాటిని చూడాలని చెప్పి కోరుతున్నాను. మీరు గమనిస్తే యూనియన్ బడ్జెట్ లో రాష్ట్రానికి సంబంధించిన అనేక రకాల విషయాలు, ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే ఉందో దాన్ని ఆ విధంగా తగ్గించి, డివాల్యుయేషన్ ఏదైతే ఉందో 41% ఏదైతే ఉందో దాన్ని కొనసాగిస్తూ రాష్ట్రానికి సంబంధించి ఇవ్వాలి 1.4 lakh crores మన 16th ఫైనాన్స్ మనకి గ్రాంట్ చేయడం, ఆ విధంగా డివాల్యుయేషన్ 41% మన అన్ని రాష్ట్రాలకి రావటం, దాని ద్వారా రాష్ట్రాలన్నీ కూడా బలోపేతం అవటం, ఆ విధంగా దీన్ని స్థిరీకరించి ఈ సంవత్సరం అంటే డైరెక్ట్ యూజీసీ ఏవైతే మా సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా 1.4 lakh crores ఆ రాష్ట్రాలకి ఇవ్వటం ఏదైతుందో ఇది కూడా అత్యంత 20% పైగా పెరిగింది.
ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏమి ఆలోచన చేస్తున్నా అనే విషయం ఇక్కడ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో గొప్ప విజయాలు సాధించాయని మా భావన. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇండస్ట్రియల్ కనెక్టివిటీని ఇది మొత్తం కూడా ఒక వెన్నుముక్కలా ఉండబోతుంది. ఆ విధంగా మన ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్ సుమారు 10,000 కోట్ల రూపాయలు రావటం, అలాగే సెల్ఫ్ రిలయంట్ ఇండియన్ ఫండ్ అని చెప్పి దానికి 2,000 కోట్లు, అలాగే అనేక రకాల ఏవైతే గతంలోనే నామ్స్ వీటన్నింటినీ మార్చడం కారణంగా పరిశ్రమలు ఈ ప్రాంతానికి రావడానికి పెద్ద ఎత్తున అవకాశం. ఆ విధంగా ట్రెండ్ రిఫార్మ్స్ అంటారు, వాటి ద్వారా రాష్ట్రానికి సంబంధించిన డేటా కనెక్టివిటీ సంబంధించిన అనేక రకాల పరిశ్రమలు రావడానికి అవకాశం కలుగుతుంది. ఆ విధంగా ప్లగ్ అండ్ ప్లే కెమికల్ పార్క్స్ రావడం, అలాగే ఎక్వా కల్చర్ కి పెద్ద ఎత్తున రీఎన్ఫోర్స్మెంట్ జరగటం, అలాగే మనకి క్యాషూనట్, కోకో, అలాగే ఇతర పరిశ్రమలకు సంబంధించి పెద్ద ఎత్తున మనకి పెట్టుబడులు వచ్చే అవకాశం. ఆ విధంగా గర్ల్స్ హాస్టల్ 26 జిల్లాలకి గర్ల్స్ హాస్టల్ పెట్టడం, ఇవన్నీ కూడా గొప్ప నిర్ణయాలు. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ ని ఒక పవర్ హౌస్ గా మార్చే విధంగా ఈ బడ్జెట్ ఉంది. మొత్తం ఓవరాల్ వ్యూ. ఆ విధంగా దీంట్లో అతి ముఖ్యమైన అంశం ఏంటంటే రేర్ ఎర్త్ మెటల్స్, అతి నిగూఢమైన సూక్ష్మ ఖనిజాలు ఏవైతున్నాయో దేశ యావత్తు ఉన్నాయి, వాటిలో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉన్నాయని చెప్పి వాటిని ఏ విధంగా తీయటం, వాటిని మైనింగ్ సంబంధించిన సుమారు 40,000 కోట్ల రూపాయలు వీటికి కేటాయించారు. వీటి ద్వారా అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కలిపే విధంగా ఒక అవకాశం ఉంది. ఆ రేర్ ఎర్త్ మ్యాగ్నెటిక్ మెటల్స్ కూడా, మినరల్స్ కూడా మనకు రాబోతున్నాయి. అలాగే ఈ యొక్క మినరల్స్ కూడా రేపు మన చిప్ మ్యానుఫాక్చరింగ్ బాగా ఉపయోగపడతాయి కనుక పెద్ద ఎత్తున చేస్తున్నాం. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించిన మన డోలమైట్ అనే ఒక ఖనిజాన్ని పెద్ద ఎత్తున తీసుకొచ్చే ప్రయత్నం, అలాగే మన సీ శాండ్ నుంచి వచ్చే ఖనిజాలు ఏవైతున్నాయి వాటిని కూడా ఎక్స్ట్రాక్షన్ చేసి ఎకో సిస్టమ్ ఎక్కడ కూడా డెవలప్ కాకుండా ఆ విధమైన ప్రయత్నం కూడా బయోడైవర్సిటీ నష్టం కాకుండా వదిలే ప్రయత్నం చేస్తాం. అలాగే మన ఏదైతే ఫార్మింగ్ సంబంధించిన విషయం, మన హై వాల్యూ అగ్రికల్చర్ ఏదైతే ఉందో ముఖ్యంగా కోకోవా మన ప్రాంతంలో గతంలో ఎక్కువ పంట వేశారు, కానీ గిట్టుబాటు ధర రాని కారణంగా దానికి పెద్ద ఎత్తున అవకాశం ఇచ్చి మనం ప్రపంచానికి ఎగుమతి చేసే విధంగా ఉండాలి అని చెప్పి కొబ్బరి చెట్ల మధ్య కోకోవా చాలా విరివిగా పెట్టే అవకాశం ఉంటుంది. వెనీలా, కోకోవా వాటి రెండింటికి కూడా అవకాశం ఇచ్చే విధంగా ఆ ప్రొడక్షన్ యొక్క టార్గెట్ పెంచడం జరిగింది. దేశంలోనే 40% మన దగ్గర పండుతుంది. దాన్ని మరింతగా పెంచి, అంటే కోకోవా సాధారణంగా చాక్లెట్స్ ఉపయోగిస్తారు. సో చాక్లెట్ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా చాలా ఎంత ఉందో మన అందరికీ తెలుసు కనుక దానికి పెంచడానికి హై వాల్యూ. దానికి అలాగే మన కోకోనట్ ప్రొడక్షన్ 8% ఉంది. దేశంలో 4వ స్థానంలో ఉంది. మొదలు కర్ణాటక, తర్వాత తమిళనాడు, కేరళ తర్వాత ఆంధ్రప్రదేశ్. అయితే ఆంధ్రప్రదేశ్ చాలా తక్కువ శాతం ఉంది కనుక దీన్ని పెంచే ప్రయత్నం పెద్ద ఎత్తున చేసి ఆ విధంగా పరిశ్రమలు ముఖ్యంగా కోనసీమ అలాగే మన శ్రీకాకుళం సంబంధించిన ఉద్దానం ప్రాంతంలో ఉండే ఈ యొక్క వ్యవసాయం అంటే కోకోనట్ మధ్యలో ఈ కోకోవా రెండింటికి అవకాశం కల్పించే విధంగా ప్రయత్నం చేయటం. అలాగే మన ప్రాంతానికి సంబంధించిన క్యాషూనట్ ఇండస్ట్రీ మీరు కనుక గమనిస్తే ఉత్తరాంధ్రలో అనేక క్యాషూనట్ ప్రాసెసింగ్ సెంటర్స్ క్లోజ్ అవుతున్న తరుణం, అంటే వాళ్ళకి సరైన ఆ సీడ్ రాని కారణంగా ఇబ్బంది పడుతున్నారు. దాంట్లో వాల్యూ ఎడిషన్ చేసి ఏదైతే పైన ఫ్రూట్ ఉందో దాని నుంచి అనేక రకాల ఎక్స్ట్రాక్ట్స్ చేయటం, అలాగే కింద ఉన్న కర్నల్ ఏదైతుందో దాంట్లోంచి కేవలం నట్టే కాకుండా ఆయిల్ తీసి ఆయిల్ నుంచి ఫ్యూయల్ తయారు చేసే విధంగా కొత్త పరిశ్రమల ప్రాంతంలో పెట్టబడుతున్నారు. ఆ విధంగా హోల్ వాల్యూ చైన్ సిస్టమ్ ని క్యాషూనట్ లో తీసుకొచ్చే విధంగా ముఖ్యంగా మన ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంతానికి సుమారు 1,000 కోట్ల రూపాయలు దీనికి కేటాయిస్తున్నారు. ఆ విధంగా ఈ అన్ని పరిశ్రమల పర్యటన కారణంగా వీటికి సంబంధించిన ఇండస్ట్రీ కారణంగా ఉపాధి అవకాశం పెద్ద ఎత్తున పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే మన ప్రాంతానికి సంబంధించిన అరకు వ్యాలీ మనందరికీ తెలుసు, వనజంగి, రెండోది లంబసింగి, రెండు దగ్గర ఉండే పాల సముద్రం మనం చూసాం. ఎవరైనా వచ్చి ఒకసారి వీక్షిస్తే దేశంలోనే ఇంత అద్భుతమైన ప్రదేశం ఉందా అని చెప్పి చాలా మందికి ఆలోచన కలుగుతుంది. కనుకనే అరకు వ్యాలీ నుంచి పాడేరు ఏదైతే ఉందో 42 కిలోమీటర్ల యొక్క రోడ్డు, ఆ యొక్క 42 కిలోమీటర్లు మ్యారథాన్ అంటే ఫుల్ మ్యారథాన్ ఉపయోగపడుతుంది. ఆ విధంగా చేస్తూ హైకింగ్ అలాగే ట్రెక్కింగ్ రెండింటికి ఉపయోగపడే విధంగా మన అరకు వ్యాలీని తీర్చిదిద్దుతాం అని చెప్పి స్వయంగా నిర్మలా సీతారామన్ ప్రకటించడం ఏదైతుందో మన ప్రాంతానికి అత్యధికంగా టూరిజం ఫుట్ ఫాల్స్ పడే అవకాశం ఉంది. రెండోది బర్డ్ వాచింగ్, పులికాట్ లేక్ లో బర్డ్ వాచింగ్ సంబంధించింది కూడా ప్రత్యేకమైన ఇకలాజికల్ సిస్టమ్ పెంచి అక్కడ ఏవైతే మైగ్రేటరీ బర్డ్స్ వస్తాయో వాటికి
ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా, ఎక్కడ శబ్దం లేకుండా గుడ్లు పెట్టి ఆ గుడ్ల నుంచి పక్షులు పొదిగే వరకు ఆలోచన చేస్తామని చెప్పి నిర్మలా సీతారామన్ ఈ యొక్క పులికాట్ సరస్సు గురించి చెప్పిన తీరేదైతుందో నిజంగానే ఆనందం కలిగిస్తుంది. ఆ విధంగా బర్డ్ వాచర్స్ ప్రపంచవ్యాప్తంగా చూస్తారు కనుక ఆ విధమైన స్థానం మనకు కల్పించే ప్రయత్నం. అలాగే మనకి ఈస్ట్ కోస్ట్ కారిడార్ ఏదైతే ఉందో, ముఖ్యంగా చెన్నై విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్, దాన్ని పెంచే విధంగా ఇంకో కొత్త స్ట్రాటజిక్ నోడ్, దుర్గాపురం స్ట్రాటజిక్ నోడ్ ఏదైతే ఉందో అది మనకి మన ప్రాంతానికి ఉపయోగపడుతుంది. ఇప్పటికే మనం ఓర్వకల్లు, కృష్ణపట్నం, అలాగే అచ్యుతాపురం నోడ్స్ ఏవైతున్నాయో మన ప్రాంతానికి ఉపయోగం. ఆ విధంగా ఈ యొక్క దుర్గాపూర్ ఈ యొక్క నోడ్ కూడా మనకి పరిశ్రమలు, ముఖ్యంగా స్టీల్ పరిశ్రమకి చాలా ఉపయోగపడుతుంది. ఆ విధంగా ఇది ఒకటి. అలాగే టూరిజం సంబంధించి సర్క్యూట్ చెప్పడం జరిగింది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ కి అనుగుణంగా ఒక 4 ప్రాంతాలు ఉన్నాయి. ఒకటి బీహార్, రెండోది రాంచీ, మూడోది రాయ్పూర్. వీటన్నిటికీ కనెక్టివిటీ పెంచి ముఖ్యంగా విశాఖపట్నానికి ఈ యొక్క నవంబర్ నుంచి ఫిబ్రవరి మాసం వరకు అత్యధిక టూరిజం వస్తారు కనుక ఇది పూర్ణోదయ టూరిజం సర్క్యూట్ కింద తీసుకొచ్చి మన ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ కి వీటన్నిటికీ కలిపి ఒక సర్క్యూట్ తయారు చేయబోతున్నారు. కనుక ఈ యొక్క రాష్ట్రాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఈ విధంగా ముఖ్యంగా ఉత్తరాంధ్ర సంబంధించి మన ప్రాంతానికి టూరిజం పెరగడానికి అవకాశం కలుగుతుంది. అలాగే హై స్పీడ్ రైల్స్ ముఖ్యంగా 11 కారిడార్ దేశవ్యాప్తంగా ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా 3 మన ఆంధ్రప్రదేశ్ లో ఉండటం మనకి గొప్ప గర్వకారణం. అయితే దాంట్లో విశాఖపట్నం లేదు. అయితే విశాఖపట్నం టు కలకత్తా ఏదైతుందో అది రాబో కాలంలో వచ్చే హై స్పీడ్ రైల్. ఆ విధంగా మనది ముఖ్యంగా మనకి జోన్ క్రియేషన్, అలాగే పైనుండి అనేక రకాల ఇష్యూస్ కారణంగా కాలేదు. కానీ 3 అంటే 11 హై స్పీడ్ క్యారిడార్స్ లో 3 క్యారిడార్స్ ఆంధ్రప్రదేశ్ లో ఉండటం మనకి గర్వకారణం. ఆ విధంగా ఆ యొక్క రైల్వే, హై స్పీడ్ రైల్వే కూడా మనకు ఉపయోగపడుతుంది. అలాగే 4000 గ్రీన్ బస్సెస్, ఎలక్ట్రికల్ బస్సెస్ కూడా మనకి ఇవ్వబోతున్నారు. అది కూడా మనకి గొప్ప అవకాశాన్ని కల్పిస్తుంది. అలాగే బ్లూ ఎకానమీ, మన ఇంతకుముందు ఏదైతే ఎక్కువ కల్చర్ గురించి చెప్పామో, ప్రపంచంలోనే అత్యధికంగా ఏ ప్రాంతం నుంచి అయినా ఎక్స్పోర్ట్ అవుతున్నది ఆంధ్రప్రదేశ్. దేశానికి సంబంధించి సుమారు 4000 కోట్ల రూపాయలు ఫారెన్ మనకి ఎక్స్చేంజ్ ని ఎర్న్ చేసే ఒక గొప్ప పరిశ్రమ. దాన్ని మరింత ఊతమిచ్చే విధంగా ఆ విధంగా ఈ ఎకనామిక్ జోన్స్ ని ఏర్పాటు చేయడం, అలాగే వాటికి డ్యూటీ ఫ్రీ చేయడం, ముఖ్యంగా వాటన్నిటికీ డ్యూటీ ఫ్రీ టు షిప్ వరకు పంపించడం, అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ సంబంధించి ఇన్సెంటివ్స్ ఇవ్వడం. యూరోపియన్ యూనియన్ అగ్రిమెంట్ లో ముఖ్యంగా మన మెరైన్ ప్రొడక్ట్స్ కి డ్యూటీ ఫ్రీ చేసే విధంగా అడుగులు చేయాలని చెప్పి ఒక ప్రయత్నం. దానికి కారణంగా ఏదైతే లేబర్ ఈ యొక్క పరిశ్రమలో డిపెండ్ అయిందో, ఎవరైతే మత్స్యకారులు డిపెండ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున ఉపాధి కలిగే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఒక గొప్ప ప్రయత్నం. అలాగే అమృత్ సరోవర్లు అని చెప్పి ఆజాదీకి అమృత్ మహోత్సవం సందర్భంలో కొన్ని డెవలప్ చేయడం జరిగింది. వాటిని మన ప్రాంతంలో సుమారు 1500 అమృత్ సరోవర్లు మనకి నిర్మాణం కాబోతున్నాయి. అలాగే రిజర్వాయర్స్ ఏవైతే మంచినీటికి అలాగే ఇండస్ట్రియల్ వాటర్ సంబంధించిన రిజర్వాయర్స్ ఉన్నాయో అవి కూడా సుమారు 500 రాష్ట్రానికి కేంద్రం డబ్బులు ఇచ్చే విధంగా ఒక ప్రయత్నం. ఆ విధంగా ఇది కూడా బ్లూ ఎకానమీ, ముఖ్యంగా ఈ యొక్క సరస్సులు గాని అలాగే రిజర్వాయర్స్ లో కానీ చేపలు పట్టే వాళ్ళకి కూడా అవకాశాలు పెంచాలని చెప్పి ఇన్లాండ్ ఫిషింగ్ పెద్ద ఎత్తున అవకాశం కల్పించే విధంగా అవకాశం. అలాగే ముఖ్యంగా అతి గొప్ప ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వెన్నుముక్క అనుకున్న మన ప్రాంతానికి సంబంధించిన సర్వతోముఖ అభివృద్ధి జరగాలంటే పోలవరానికి ఈసారి 3320 కోట్లు ఇవ్వటం ఏదైతుందో నిజంగానే గొప్ప పరిణామం. 2027 కల్లా మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దాని యొక్క పూర్తి స్థాయి ఏ విధంగా అది కొనసాగుతుందో అదంతా కూడా చూడటం జరిగింది, రావటం జరుగుతుంది. అలాగే ఇంకొక గొప్ప నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఏదైతే ఎడమ కాలువ ఉందో ఈ ఎడమ కాలువ యొక్క పనులు 2027 కల్లా పూర్తి అయిపోయి పూర్తి స్థాయిలో గ్రావిటీతో నీరు మన విశాఖ జిల్లాకి, అనకాపల్లి జిల్లాకి రావటం ఏదైతుందో అది కూడా గొప్ప పరిణామంగా భావించాలి. సుమారు 60% పనులు పూర్తయ్యాయి, 40% పనులు పెండింగ్ గా ఉంటే అంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎడమ కాలువ పనులు 3 ప్యాకేజెస్ కింద ప్రారంభమై అవన్నీ శరవేగంగా కొనసాగుతూ పోలవరానికి సంబంధించిన నీళ్లు మనకు వచ్చే విధంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి త్వరలో సాకారమయ్యే విధంగా ఉంటుంది. ఆ విధంగా మన యొక్క లైఫ్ లైన్ పోలవరానికి ఈ యొక్క బడ్జెట్ లో పెద్ద ఎత్తున కేటాయింపులు చేశారు. అలాగే అమరావతి సంబంధించిన పూర్తి స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డబ్బులు ఇవ్వడం జరిగి చాలా మంది అనుకోవచ్చు ఇంత ఇచ్చారని చెప్పి. గతంలో ఇచ్చింది
సుమారు మొన్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3,500 కోట్ల వరకు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క బడ్జెట్ లో సుమారు 1,100 కోట్లు పోతూ 1,128 కోట్లు డెవలప్మెంట్ కి, అలాగే అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి 432 కోట్లు ఇవ్వడం, అలాగే అక్కడ నేచురల్ ఫార్మింగ్ ప్రమోషన్ కి, అలాగే రూరల్ కనెక్టివిటీ రోడ్స్ పెంచడానికి సుమారు 500 కోట్లు, అలాగే బ్రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఆర్ఓపీలు ఆర్ఓఆర్లు దానికి సంబంధించి 350 కోట్లు, అలాగే వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించి 800 కోట్లు, మొత్తం కలిపి సుమారు 2,500 కోట్ల రూపాయల వరకు అమరావతి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడం ఏదైతుందో ఇది కూడా గొప్ప పరిణామంగా ఈ బడ్జెట్ లో మనం భావిస్తున్నాం. అలాగే మన ప్రాంతంలో ఇంకొక గొప్ప అంశం మన పొందూరు గాని, మన యొక్క ఉప్పాడ గాని, అలాగే ధర్మవరం గాని, మంగళగిరి గాని, వీళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున వాళ్ళందరికీ కూడా జియో ట్యాగింగ్ తో పాటు ఆ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశాలు కల్పించే ఆ విధంగా ధర్మవరం, పెడన, పొందూరు, మంగళగిరి ఏవైతే ట్రెడిషనల్ వీవింగ్ కమ్యూనిటీ ఉంటుందో వాటన్నిటికీ పెద్ద ఎత్తున అవకాశం ఇచ్చే విధంగా స్వయంగా ఈ యొక్క బడ్జెట్ లో ప్రవేశపెట్టడంతో మాట్లాడటం, ఆ చీరలు నేను కట్టుకోవడం ద్వారా నాకు మరింత ఉన్నతి కలుగుతుందని స్వయంగా నిర్మలా సీతారామన్ చెప్పడం ఏదైతుందో ఫార్మ్ టు ఫైబర్, ఫైబర్ టు ఫ్యూచర్, ఆ విధంగా ఒక ఆలోచనతో సమర్థ 2.0 టెక్నాలజీ అప్గ్రేడేషన్, ఆర్టిజన్స్ కావాల్సిన ముడి సరుకు కూడా ఒక క్లస్టర్ డెవలప్మెంట్ అప్రోచ్ లో ఆ విధంగా కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా మన హ్యాండ్లూమ్ ఇండస్ట్రీస్ కి పెద్ద ఎత్తున అవకాశం కలపడం, అలాగే ఏదైతే హ్యాండీక్రాఫ్ట్ సంబంధించిన వాళ్ళు కూడా మన ప్రాంతంలో ఒక మెగా టాయ్ పార్క్ ఏదైతుందో అది కూడా త్వరలో వస్తుందని చెప్పి ఆ విధంగా హస్తకళల వాళ్ళకి పెద్ద ఎత్తున ఓటం కలుగుతుంది. అలాగే మన ప్రాంతంలో మనందరికీ తెలుసు ఇప్పుడే గూగుల్ ఒక హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎఫ్డిఏ అవుట్ సైడ్ అమెరికా జరిగింది మొదటిసారి, అది కూడా విశాఖపట్నానికి సంబంధించి. దానికి సంబంధించిన గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే ఈ యొక్క డేటా సెంటర్స్ ఏవైతే పరిశ్రమలు భారతదేశంలో వస్తున్నాయో వాటన్నిటికీ కూడా ట్యాక్స్ హాలిడే 2047 అంటే వికసిత్ భారత్ అప్పటికల్లా ట్యాక్స్ హాలిడే ప్రకటించడం ఏదైతుందో, అలా గ్లోబల్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ కి, డేటా సెంటర్స్ కి ట్యాక్స్ హాలిడే కూడా ఒక చారిత్రాత్మక నిర్ణయంగా మనం భావించవచ్చు. అలాగే స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కి సుమారు 10,000 కోట్ల రూపాయలు ఇవ్వటం, అలాగే ఏఏకి విశాఖపట్నం ఒక హబ్ గా మార్చే విధంగా ఒక ప్రయత్నం జరుగుతుంది. నెక్స్ట్ అలాగే యానిమల్ హస్బెండరీ సంబంధించిన, పౌల్ట్రీ ఇండస్ట్రీ సంబంధించిన మనం నెంబర్ 1 లో ఉన్నాం. మరింతగా ముందుకు తీసుకెళ్లే విధంగా క్రెడిట్ లింక్ ఇన్సెంటివ్స్, సబ్సిడీస్ ఇవ్వాలి అని చెప్పి సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు దీన్ని కేటాయించాం. ఈ 2 లక్షల కోట్లు మనకే, మనం నెంబర్ 1 ఇన్ ఎగ్ అండ్ పౌల్ట్రీ, సెకండ్ ఇన్ షీప్ ప్రొడక్ట్ పాపులేషన్, కనుక మనకి ఇది పెద్ద ఎత్తున అవకాశం కలుగుతుంది. 2 లక్షల కోట్ల రూపాయలు ఏవైతున్నా మనకి పెద్ద ఎత్తున అవకాశం కలుగుతుంది. నెక్స్ట్ అలాగే మన ప్రాంతానికి సంబంధించి అర్బన్ డెవలప్మెంట్ సంబంధించి కొత్త ఆలోచన తీసుకురావడం జరిగింది. ఏదైతే విశాఖపట్నం లాంటి అర్బన్ డెవలప్మెంట్ కి ఒక ఫండ్ క్రియేట్ చేశారు, సుమారు 10,000 కోట్ల రూపాయల ఫండ్ క్రియేట్ చేశారు. 100 కోట్ల నుంచి 1000 కోట్లు మనం మున్సిపల్ బాండ్స్ రూపంలో తీసుకోవచ్చు. ఆ విధంగా విశాఖపట్నం సుమారు 100,000 కోట్ల రూపాయల వరకు మున్సిపల్ బాండ్స్ రూపంలో తీసుకోవాలి. అతి తక్కువ వడ్డీతో దాన్ని రిటర్న్ చేసే విధంగా ఈ యొక్క బాండ్స్ ఉంటాయి. దానికి ట్యాక్స్ హాలిడే కూడా ఉంటుంది, సుమారు 5 సంవత్సరాల యొక్క హాలిడే ఉంటుంది. దాని ద్వారా మన ప్రాంతానికి సంబంధించిన ఎకనామిక్ గ్రోత్ చాలా ఉపయోగపడుతుంది. అలాగే కోస్టల్ కారిడార్ కి సంబంధించి మనకి మన ప్రాంతానికి సంబంధించి ఇన్లాండ్ వాటర్ తీసుకొచ్చే విధంగా మనకి కూడా ఆ యొక్క కోస్టల్ కార్గోని హ్యాండిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. మన ఏదైతే వాటర్ వే నెంబర్ 5 ఉందో దానికి కూడా పనులు కేటాయింపులు ఈ బడ్జెట్ లో రావటం, అది కూడా గొప్ప పరిణామం. అలాగే మన ప్రాంతానికి కంటైనర్స్ యొక్క అవసరం, దేశవ్యాప్తంగా 1,00,000 కంటైనర్లు అవసరం. కనుక కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా, కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ చెప్పి పెద్ద ఎత్తున వాటికి ఒక స్కీమ్ ఇవ్వడం జరిగింది. దాని కారణంగా విశాఖపట్నం, అలాగే కాకినాడ, కృష్ణపట్నం ఈ యొక్క పోర్ట్స్ యొక్క ఆధారంగా ఉండే కంటైనర్ టెర్మినల్స్, అక్కడ కంటైనర్స్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేసే అవకాశం కలుగుతాం. ఆ విధంగా ఇది కూడా గొప్ప పరిణామం. అలాగే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు చెప్పాను, మున్సిపల్ బాండ్స్, ఆ విధంగా మున్సిపల్ బాండ్స్ కారణంగా మన ప్రాంతంలో అన్ని అర్బన్ సెంటర్స్ కూడా డెవలప్ అవుతుంది. అలాగే ఈసారి గైడ్స్ ఏవైతే ఉన్నాయో టెంపుల్ టూరిజం పెంచడం కోసం
ఈ విధంగా గైడ్స్ కి సెపరేట్ గా ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. అలాగే మన ప్రాంతానికి సంబంధించిన ఆయుష్ అలాగే నేచర్ క్యూర్ సంబంధించిన హాస్పిటల్స్ మనకి ఇవ్వడం జరిగింది. ఒక మెడికల్ కాలేజ్ ఆయుష్ మెడికల్ కాలేజ్ ఇచ్చారు. అలాగే పెద్ద ఎత్తున 500 బెడెడ్ ఆయుష్ హాస్పిటల్, అలాగే మన నేచురోపతి సంబంధించి విశాఖపట్నం 100 బెడెడ్ హాస్పిటల్ అవడం. ఆ విధంగా మెడికల్ టూరిజం ముఖ్యంగా భారతదేశం రావాలంటే ఆయుర్వేదం కోసం రావాలి కనుక ప్రపంచవ్యాప్తంగా దీన్ని ప్రచారం చేసే ప్రయత్నం ఆ విధంగా మన ప్రాంతానికి రావడం. అలాగే గర్ల్స్ హాస్టల్స్ ప్రతి డిస్టిక్ట్ కి గర్ల్స్ హాస్టల్ హైయర్ ఎడ్యుకేషన్ చదువుతున్న పిల్లలందరికీ కూడా ఇబ్బంది కలుగుతుంది కనుక ప్రభుత్వమే ఆ విధంగా చేయాలని చెప్పి దానికి ఆ యొక్క హాస్టల్ రన్ చేయడానికి ఒకవేళ రాష్ట్రానికి డబ్బులు కొరత అయితే బీజేఎఫ్ దాని యొక్క ఆ డబ్బులు కూడా కేంద్రం ఇచ్చి బీజేఎఫ్ ఆ విధంగా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తానని చెప్పడం ఇది కూడా ఒక చారిత్రాత్మక నిర్ణయం. మహిళా సాధికారతకి వాళ్ళు ముందుకెళ్లడానికి గొప్పగా దోహదపడుతుంది. రాష్ట్రానికి కూడా ఉపయోగం ఉంటుంది. రాష్ట్రం పెట్టుబడి పెట్టిన దాని నుంచి ఆదాయం తక్కువైతే కేంద్రం ఆదాయం డబ్బులు ఇస్తుంది. ఆ విధంగా ఇది కూడా చాలా గొప్ప పరిణామంగా భావిస్తుంది. అలాగే ఇది కూడా గొప్ప నిర్ణయం. మనకి కేవలం ఎన్ని ఎయిర్పోర్ట్స్ ఉన్నాయంటే ఫంక్షనల్ ఎయిర్పోర్ట్స్ 6 ఉన్నాయి, 3 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. అలాగే ఇంకొక 2 మామూలుగా మన పుట్టపర్తి లాంటి ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. అక్కడ ఎయిర్ స్ట్రిప్ కూడా ఉంది. ఇవాళ వాటన్నిటికీ తల్లిదండ్రుల విధంగా ఒక గొప్ప టూరిజం ప్లాన్ చేస్తూ మొదటిగా విజయవాడ నుంచి శ్రీశైలం అంటే ఇక్కడ విజయవాడ భవానీ ఐలాండ్ దగ్గర నుంచి అక్కడ శ్రీశైలం డ్యామ్ ఏదైతుందో అక్కడ వరకు ప్లేన్ వెళ్లే విధంగా ఇవాళ శ్రీశైలం వెళ్ళాలంటే 7 గంటలు పడుతుంది. 45 నిమిషాల్లో వెళ్లే విధంగా ఇంతకుముందు ట్రైన్ చేశారు ఒకసారి. దాన్ని పూర్తి స్థాయి మనకి దాన్ని ప్లేన్స్ క్రియేట్ చేయడం ఆ విధంగా 2 కంపెనీస్ ముందుకు రావడం. త్వరలో మన ప్లేన్స్ ఏవైతే వాటర్ మీద ల్యాండ్ అయ్యే ప్లేన్స్ మన ప్రాంతంలో రాబోతుంది. అలాగే 3 ప్రాంతాల తిరుపతిలో కళ్యాణి డ్యామ్ ఒకటి, అమరావతి, అలాగే గండికోట. గండికోట అంటే మనందరికి తెలుసు కడపలో ఒక అద్భుతమైన కట్టడం అది. ఆ యొక్క కోట దగ్గర గండికోట దగ్గర కూడా ఆ యొక్క తుంగభద్ర రివర్ లో వెళ్లి అక్కడి నుంచి వచ్చే విధంగా ఒక ప్లేన్ ఆ విధంగా ఈ 4 ఏరియాలు ఈ యొక్క అలాగే రాబో కాలంలో ఇంకా 11 ఏరో డ్రాప్స్ కూడా నిర్ణయించారు. మొత్తం మనకి ఎవరైతే టూరిస్టులు వస్తారో వాళ్ళు డైరెక్ట్ గా టూరిస్ట్ డెస్టినేషన్ వెళ్ళడానికి అవకాశం కలుగుతుంది. ఇది కూడా ఒక గొప్ప నిర్ణయం. సో ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ ఇవాళ పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ కారణంగా అనేక గొప్ప అవకాశాలు రావడం జరిగింది. మన ప్రాంతం యొక్క సర్వతోముఖ అభివృద్ధి వికసిత్ ఆంధ్రప్రదేశ్ గా మారడానికి ఈ యొక్క అన్ని పరిణామాలు దోహదపడుతున్నాయి. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ ఇవాళ దేశంలోనే నెంబర్ 1 స్టేట్ చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారు నిర్ణయం తీసుకోవటం, ఏ రాష్ట్రానికి రాని విధంగా కేవలం 1 సంవత్సరంలోనే 10 లక్షల కోట్లు పెట్టుబడులు రావటం, గ్రౌండ్ అవటం, దానికి సంబంధించి ఉపాధి అవకాశాలు త్వరలోనే పూర్తి స్థాయిలో వచ్చే విధంగా ప్రయత్నం. అలాగే అన్నిటికీ గొప్ప విశాఖపట్నానికి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి అలాగే డేటా సెంటర్స్ కి హబ్ గా మార్చే ఒక ప్రయత్నం. ఇవన్నీ కూడా గొప్ప పరిణామాలుగా భావిస్తున్నాం. వీటన్నిటికీ దోహదపడే విధంగా మన బడ్జెట్ ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాను. కనుక మనందరం కూడా తప్పనిసరిగా దీన్ని ఆ విధంగా అంటే ఒక కన్స్ట్రక్టివ్ వేలో రాష్ట్రం ఏ విధంగా నడిపించాలని చెప్పి కూటమి ఆలోచన, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏదైతే పురోగమనాన్ని ఆలోచన చేసి అనేక నిర్ణయాలకి ఇవాళ ప్రపంచాధినేతగా ఎదిగిన నరేంద్ర మోడీ గారి యొక్క సహకారం కారణంగా మరింతగా మన ప్రాంతం అభివృద్ధి జరిగి ముందుకెళ్తుందని మీ అందరికీ తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ఈ బడ్జెట్ సంబంధించిన ఏవైతే నిర్ణయాలు తీసుకున్నాం వీటన్నిటిని పెద్ద ఎత్తున ప్రచారం చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇప్పటికే అన్ని చోట్ల కూడా బడ్జెట్ వీక్షించడం, బడ్జెట్ తర్వాత పరిణామాలు అందరికీ తెలియజేయడం. రేపు 7వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర మంత్రుల యొక్క పర్యటన ఉంది. విశాఖపట్నానికి శ్రీనివాస్ వర్మ గారు వస్తున్నారు. అలాగే విజయవాడ సంబంధించి జితేంద్ర సింగ్ గారు వస్తున్నారు. అలాగే అనేక మంది కేంద్ర మంత్రులు ఆంధ్రప్రదేశ్కి రావటం, బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ ఏం జరిగింది, ఆంధ్రప్రదేశ్ జరగడం కారణంగా దేశవ్యాప్తంగా ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో వీటిని కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తారు. అలాగే బడ్జెట్ లో ప్రావిజన్ సంబంధించి మీ అన్ని ట్రేడ్ బాడీస్ తో మాట్లాడడం జరిగింది. వాళ్ళ యొక్క నిర్ణయాలు ముందే తీసుకోవడం జరిగింది. వాటన్నింటినీ కూడా కేంద్రానికి పంపించడం జరిగింది. అలాగే దీంట్లో ఇంకా మాకు అవకాశాలు కల్పించాలని ఎవరైనా అడిగితే వాటిని కూడా స్వాగతిస్తున్నాం. ఆ విధంగా మా యొక్క విశాఖపట్నం చాలా ఇంపార్టెంట్ సెంటర్, అందుకే మా పరశురామ్ రాజు గారు కూడా అన్ని ఇండస్ట్రియల్ బాడీస్ కూడా లెటర్ రాసి ఆ విధంగా వాళ్ళు ఏవైతే వాళ్ళ కోరికలు ఉన్నాయో వాళ్ళు అనుకుని కొన్ని నిర్ణయాలు తీసుకున్నారో ట్యాక్స్ సంబంధించిన, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన ఇష్యూస్, జీఎస్టీ సంబంధించిన ఇష్యూస్ కూడా తెలియజేయాలని చెప్పాం. ఆ విధంగా అవుట్ రీచ్ ప్రోగ్రామ్ కూడా చేయబోతున్నాం. ఆ విధంగా వాళ్ళతో కూడా కలిసి డిస్కస్ చేయబోతున్నాం. అందరికీ నమస్కారం.
ఆ స్టీల్ ప్లాంట్ సంబంధించి అంటే ఎవ్రీ ఇయర్ పెడతారు, ఈసారి కూడా పెట్టడం జరిగింది. స్టీల్ ప్లాంట్ సంబంధించి నిధులు కేటాయించారు. అయితే మనకి వాళ్ళ స్టీల్ ప్లాంట్ ఒక మంచి గతిలో ముందుకెళ్తుంది. 3వ బ్లాస్ట్ ఫర్నెస్ ఓపెన్ చేసిన తర్వాత మిగతా కాస్ట్లు కూడా తగ్గడం జరిగింది. అయితే కొంచెం టీథింగ్ ప్రాబ్లమ్స్ అంటారు, వాటి నుంచి దూరమై తప్పనిసరిగా లాభాల బాటలో పడే విధంగా ప్రయత్నం జరిగింది. ఏదైతే 11,440 కోట్లు ఈ యొక్క బడ్జెట్ అంటే 532 కోట్లు ఇచ్చారని చెప్పారంటే అది రెగ్యులర్ కేటాయింపులే. కానీ దాని నుంచి ఇంకా మరింతగా ముందుకెళ్లే విధంగా ఇది ఫస్ట్ ప్యాకేజ్ అని చెప్పారు ఇచ్చినప్పుడే. సో ఫస్ట్ ఇన్సెంటివ్ ప్యాకేజ్ని మళ్ళీ రెండోసారి దానికి సంబంధించిన ఇవ్వటం, అలాగే అనేక రకాల డెట్ ఈక్విటీ సంబంధించిన ట్రాన్స్ఫర్స్ అవి కూడా జరుగుతాయి. ఆ విధంగా మన స్టీల్ ప్లాంట్ని తప్పనిసరిగా రక్షించి అందరికీ కూడా గొప్ప అవకాశం కల్పించే విధంగా దేశంలోనే అత్యాధునికమైన మన యొక్క స్టీల్ ప్లాంట్ ప్రొడక్షన్లో నెంబర్ 1 అయ్యే విధంగా దాని యొక్క టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ 11.5 మిలియన్ మెట్రిక్ టన్స్ రీచ్ అయ్యే విధంగా ఆ విధంగా ప్రయత్నం జరుగుతుంది. ఆ విధంగా ముందుకెళ్తుంది. అంటే కేటాయింపులు ఎక్కడ కూడా తగ్గించలేదు. మిగతా కేటాయింపులన్నీ 10%, 20% పెరిగింది. అయితే విద్యా వైద్యానికి సంబంధించి ఏదైతే ఉందో ఆల్రెడీ విద్యకి సంబంధించి హైయర్ ఎడ్యుకేషన్ ఫండ్ ఒకటి క్రియేట్ చేశారు. 1,00,000 కోట్లతో ఫండ్ క్రియేట్ చేశారు. హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో మన ఐఐఎం లాంటివి లేకపోతే ఐఐపిహెచ్ లాంటివి సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించిన నిధులన్నీ కూడా ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఏదైతే ఉందో హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి డ్రా చేసుకుంటారు. కాబట్టి దానికి స్పెషల్ గా కేటాయింపులు దీంట్లో జరగలేదు. ఆ విధంగా అది 6 years బ్యాక్ క్రియేట్ చేశారు. ఆ యొక్క ఫండ్ అంతే అలొకేట్ అయి ఉంటుంది, దాన్ని తీసుకుంటారు. పూర్తిగా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక 1,00,000 ఇచ్చే విధంగా ఒక ప్రయత్నం చేయాలని ఎప్పటికప్పుడు ఈ యొక్క హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఎక్కడ కూడా బ్రేకేజ్ ఉండకూడదని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఆ విధంగా డిఫెన్స్ సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ విధంగా కొన్ని కారిడార్స్ కి గవర్నమెంట్లు మారిన కేటాయింపులు తగ్గకూడదని చెప్పి పూర్తి స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలని ప్రయత్నం ఆ విధంగా విజనరీ లీడర్ నరేంద్ర మోడీ గారు ఆలోచన చేసి ఆ విధంగా క్రియేట్ చేశారు. కేటాయింపులు తగ్గింపు అనేది లేదు, ఆ విధంగా పెంచడం జరిగింది. కానీ ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ క్రియేట్ చేశారు కాబట్టి కొంచెం తక్కువ అనే అభిప్రాయం మనకు కలుగుతుంది. అలాగే ఎన్ఈపీ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పి వికసిత భారతం కోసం ఉద్యమీయంగా ఆలోచన చేయాలని చెప్పి దానికి కూడా సెపరేట్ గా ఒక ప్రావిజన్ క్రియేట్ చేసి ఆ రీసెర్చ్ ఏదైతుందో దానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం ఏదైతుందో అది కూడా గొప్ప పరిణామం. అలాగే ఏదైతే యూనివర్సిటీస్ ఉన్నాయో యూనివర్సిటీస్ కూడా డిఫంక్ట్ అయిపోయి చాలా చోట్ల వాటిని కూడా ఊతమిచ్చే విధంగా రూసా ఫండ్స్ అంటారు. ఆంధ్ర యూనివర్సిటీకి సుమారు 100 కోట్లు వచ్చింది. వాటిని ఎవరైతే రీసెర్చ్ చేసి ముందుకెళ్తారో వాటికి స్పెషల్ ఫండ్ ఈ యొక్క బడ్జెట్ లో ఇవ్వడం జరిగింది. నైపర్ యాక్చువల్ గా నైపర్ గతంలో మన ప్రాంతానికి వస్తుందని చెప్పడం జరిగింది. గతంలో మనం డిమాండ్ చేశాం. ఈసారి 11 నైపర్స్ డిక్లేర్ చేయడం జరిగింది. 4 కొత్తగా రాబోతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్కి లేదు. అయితే తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నానికి నైపర్ రావడానికి అవకాశాలను చూసి తప్పనిసరిగా అడుగుతాం. అది మనకి గతంలో అంగీకరించిన అంశమే కనుక తప్పనిసరిగా నైపర్ని విశాఖపట్నం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. కేంద్ర ప్రభుత్వం 40% స్టేట్ గవర్నమెంట్స్ కి ఆల్రెడీ ఎక్కువ పరిస్థితులు మన స్టేట్ లో లేదు కదా. యూటిలైజ్ చేసుకోవడంలో కొంత రాష్ట్రాలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. భవిష్యత్ నాటి కాలం రావాలంటే భవిష్యత్తులో దీన్ని పూర్తిగా ఎదిరించే ఉద్దేశంతో మార్చారని విపక్షాలకు పెట్టారు. దీనిపైన ఏమంటారు? అలాగే మన స్టేట్ కూడా ఇప్పుడు ఆ 40% కూడా భరించే పరిస్థితి రోజుకి అప్పుడే వస్తున్న పరిస్థితి. సో దీనికి ఏం చేయబోతుంది? లేకపోతే కేంద్రం నుంచి ఏదైనా ఎస్టిమేట్ ఉంటారు? దీనిపై ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు మాట్లాడటం జరిగింది. ఈ బడ్జెట్ ని ఈ యొక్క బిల్లుని ప్రవేశపెట్టినప్పుడు గత పార్లమెంట్ సెషన్ లో చివర కాలాంశంగా తీసుకురావడం జరిగింది. దానిపైన చర్చ కూడా ఈ యొక్క పార్లమెంట్ సెషన్ లో ఉంటుంది. రాబో మన యొక్క బడ్జెట్ సెషన్ ఏదైతే దాంట్లో కూడా జీరామ్జీ పైన డిస్కషన్ ఉంటుంది. ఇది ఏదో రాష్ట్రాలకి భారం అనే విషయం అందరి యొక్క మనసును తొలగించే విధంగా ఒక ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతుంది. 20 రాష్ట్రాలు ఇవాళ భారతీయ జనతా పార్టీ అలా దాని కూటమి ప్రభుత్వాలు ఉన్నాయి. అంటే మాకే నష్టం కలిగే చర్య మేమైతే తీసుకోం కదా. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలన్నిటి కూడా మాట్లాడటం జరిగింది. ఏ విధంగా ఈ 40% అనేది గతంలో ఉండే విధంగానే వాళ్ళకి భారం లేకుండా ఉండే విధంగా ప్రస్తుత గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్కి 5,000 కోట్ల రూపాయల నష్టం జరుగుతుందన్న. కానీ ఏదైతే ఎసెట్ క్రియేషన్ జరగబోతుందో గతంలో జరగని విధంగా ఈసారి జరిగే ఒక పెద్ద ప్రయత్నం చేస్తున్నారు.
రోడ్లు కానీ, ఇళ్ల నిర్మాణం కానీ, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్, పంచాయతీ రాజ్లో చేసే ప్రాజెక్ట్స్ కానీ, అలాగే ఏదైతే వాటర్ కన్జర్వేషన్ సంబంధించిన, సాయిల్ కన్జర్వేషన్ సంబంధించిన ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయో వాటన్నిటికీ గతంలో రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి చేసే అవకాశం ఉండేది. ఆ అవకాశాన్ని తొలగించి ఇవాళ జీరామ్జీ ద్వారా ఆ ఎసెట్స్ అన్ని క్రియేట్ అవుతాయి. ఆ విధంగా ఆ యొక్క అమౌంట్ కూడా తగ్గుతుంది. రెండోది లేబర్ కాంపోనెంట్, ముఖ్యంగా వీటన్నిటిని క్రియేట్ చేయడానికి ఏదైతే లేబర్ కాంపోనెంట్ ఉందో అది కూడా జీరామ్జీ ద్వారా ఖర్చు పెట్టడం ద్వారా అవకాశం కలుగుతుంది. ఓవరాల్ గా కొంత స్టార్టింగ్ లో ఇబ్బంది ఉన్నా ఫ్యూచర్ లో అందరికీ బాగుంటుందని చెప్పి, జవాబుదారీతనం పెరుగుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కేంద్రం ఇచ్చింది కనుక దాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టేద్దాం, దానికి సంబంధించిన అనేక రకాల అవకతవకలు పాల్పడదాం అనే అవకాశం లేకుండా ఒక ట్రాన్స్పరెన్సీ తీసుకొచ్చే విధంగా ప్రయత్నం జరిగింది. ఇది కేవలం ఏదో కేంద్ర నిర్ణయం కాదు, అన్ని రాష్ట్రాలు కలిసి తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం. కనుక రాబో కాలంలో వ్యవసాయానికి అనుసంధానం చేయడానికి తొలి అడుగు ఏదైనా పడిందంటే ఈ జీరామ్జీ ద్వారా పడింది. ఆ విధంగా అగ్రికల్చర్ అలైడ్ అన్ని యాక్టివిటీస్ కూడా మనకి ఇవాళ ఉపాధి హామీ పథకాన్ని మనం అనుసంధానం చేయటం ఏదైతే ఉందో అది ఒక రైట్ స్టెప్ ఇన్ రైట్ డైరెక్షన్ గా భావిస్తాం. రాబో కాలంలో వ్యవసాయానికి సంబంధించిన పని ఏదైతే ఉందో దానికి కూడా అనుసంధానం జరుగుతుందని దానికి తొలి అడుగుని చెప్పడం జరిగింది. అలాగే హాలిడే ఇవ్వటం జరిగింది. వ్యవసాయ కార్మికులు పనిచేసే సమయంలో, అంటే నాట్లు వేసే సమయంలో, కోతలు వేసే సమయంలో వాళ్ళకి ఎక్కడ కూడా పని లేకుండా ఉండే విధంగా 60 రోజుల పాటు వెసులుబాటు ఇచ్చారు. అది కూడా రాష్ట్రాల వారీగా దాని వ్యత్యాసం, మండలాల వారీగా వ్యత్యాసం ఇచ్చే విధంగా 60 రోజులు హాలిడే తీసుకోవడం ఏదైతుందో అది కూడా వ్యవసాయానికి ఊతం ఇస్తుంది. ఆ విధంగా అందరూ కూడా అన్ని అంగీకరించిన తర్వాత ఇది రావడం జరిగింది. అంటే ప్రారంభంలో కొంత ఇబ్బందులు ఉంటాయి, కానీ అవన్నీ కూడా సమస్యపోతాయని చెప్పడం జరిగింది. దానిపైన పెద్ద ఎత్తున అవేర్నెస్ క్యాంపెయిన్ రాష్ట్రంలో తీసుకుంటాం. రేపు బడ్జెట్లో కూటమి ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకోబోతుంది. ప్రచారంలో కూడా స్వయంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా పాల్గొంటారు. ఆ విధంగా ఆయన ఇప్పటికే మెల్లగా నేను తీసుకెళ్లాలని చెప్పి ఆలోచన చేస్తున్నాను. ఆ విధంగా అది రాబోతుందని మీ అందరికీ తెలియజేస్తాను. రైల్వే బడ్జెట్ కూడా, అంటే రైల్వే జోన్ కి సంబంధించిన కేటాయింపులు కూడా చేశారు. ఆ విధంగా రైల్వే జోన్ ఫుల్లీ ఫంక్షనల్ అవ్వడానికి కావాల్సిన పనులన్నీ కూడా త్వరితగతిన జరుగుతున్నాయి. ఇప్పటికే ఆఫీస్, అంటే ఒక అద్దె బిల్డింగ్ లో ప్రారంభించడం జరిగింది. రాబో కాలంలో దాని యొక్క పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారైన తర్వాత దాని ఇనాగ్రేషన్ కూడా ఉండబోతుంది. ఆ విధంగా ఆ అంశాలు కూడా దీంట్లో కేటాయింపులు చేశారు. అంటే ఆ వైట్, అంటే ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ పే చేస్తారో, డబ్బులు కడతారో వాళ్ళకి సంబంధించి ఆలోచన చేస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ జస్ట్ ఐ కార్డ్, పాన్ కార్డు ఉంటే మాత్రం తొలగించడానికి అవకాశం లేదని చెప్పి సుప్రీంకోర్టు ఇవ్వటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి గైడ్ లైన్స్ పంపించారు. ఆ విధంగా ఐటీ రిటర్న్స్ అత్యంత పేదవాడు కూడా పాన్ కార్డు ఉండాలి అనేది ఒక నిర్ణయం. ఆ విధంగా ఆధార్, పాన్ కార్డ్, అలాగే మన యొక్క ఎలక్షన్ కార్డ్, వీటన్నిటి కూడా అనుసంధానం చేసి ప్రతి సిటిజన్ ని కూడా ఆ విధంగా సమగ్ర అభివృద్ధి చేసే దిశగా ఆలోచన చేయాలనుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా P4 అనే ఒక ఆలోచనలో భాగంగా ప్రతి పేదవాడి దగ్గర కూడా వాడు రిటర్న్ వేసే దిశగా అడుగులు వేయాలని చెప్తున్నారు. కనుక ఏవైతే గతంలో ఆలోచన అవన్నీ కూడా పక్కకి వెళ్తే ఎవరైతే రిటర్న్ డబ్బులు కడతారో కట్టే విధంగా కూడా తయారు చేయాలి. ఆ విధంగా చేసే ప్రయత్నం చేస్తాం. అద్భుతంగా అన్ని చెప్పారు. స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ మీ అభిప్రాయాన్ని స్టీల్ ప్లాంట్ గురించి కూడా కేటాయింపులు జరిగాయి. చెప్పే సభలో మీరు ప్రసంగంలో స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం ఆగిపోతున్నటువంటి రైల్వే జోన్ స్టీల్ ప్లాంట్ నుంచి చెప్పాను ఇందాక ఆయన అడిగినప్పుడు చెప్పాను కదా, రైల్వే జోన్ సంబంధించి కేటాయింపులు జరిగాయి, స్టీల్ ప్లాంట్ సంబంధించి కేటాయింపులు జరిగాయి. స్టీల్ ప్లాంట్ కూడా మీరు ఎవరు ఆలోచించవలసిన లేదు, అది ప్రైవేటైజేషన్ అమ్మేస్తున్నారనే ఆలోచన ఎవరు తొలగించుకోండి. ఆ విధంగా కేవలం బడ్జెట్ మీకు గతంలో ప్యాకేజ్ బడ్జెట్ లెవెలే, బడ్జెట్ ఎత్తరంగా ఇచ్చారు. ఆ విధంగా అన్ని రకాల విషయాలు బడ్జెట్ మినహాయింపు చేస్తారు, బడ్జెట్లో దాని సూత్రప్రాయంగా తెలియజేస్తారు. ఆ విధంగా బడ్జెట్లో రైల్వే జోన్ గురించి, స్టీల్ ప్లాంట్ సూత్రప్రాయంగా కొంత అమౌంట్ ఇవ్వడం జరిగింది. అదే అన్ని కాదు, దానికి సంబంధించి ఆలోచన చేసి ముందుకు పురోభివృద్ధి కోసం ఆలోచన చేస్తారు. సార్ మాధవ్ గారు, ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్రంలో ఏదైతే కామెడీ రాంబాబు విమర్శలు కానీ కూడా విమర్శించారు. సో బియాండ్ రాజకీయ నాయకులు అంటే విమర్శించుకునే స్థాయికి వచ్చేస్తారు.
కూటమి కానీ అటు వైసీపీ ఈ మాటలు కానీ లేదా విమర్శలు సృష్టించి కానీ మీరు ఎలా చూస్తారు? ఇది గత వైకాపా ప్రభుత్వం నేపథ్యంలో బూతులు తిట్టుకోవటం అనేది ఒక పరిపాటిగా మారి ఎంత దిగజారుడుగా తిట్టారనే విషయం మనందరం కూడా చూసాం. సభ్య సమాజం సిగ్గుపడే విధంగా కూడా అనేక రకాల మాటలు మాట్లాడటం జరిగింది. నిజంగానే ఇవాళ రాజకీయ నాయకుల పైన యావగింపు రావడానికి ముఖ్య కారణంగా మారింది. కనుకనే బూతులు మాట్లాడే వాళ్ళకి బూతులోనే జవాబిచ్చే విధంగా పెద్ద ఎత్తున గత ప్రభుత్వాన్ని ఓడించడం జరిగింది. ఆ విధంగా ఓడించిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ఏదైతే ఉందో ఇందాక మీకు తెలియజేశాను. వికసిత ఆంధ్రప్రదేశ్ వైపు కూటమి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు రావటం, గూగుల్ లాంటి కంపెనీలు రావటం, అలాగే అనేక రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరగటం, శరవేగంగా అభివృద్ధి జరగడాన్ని ఓర్వలేక మరొకసారి వాళ్ళ దగ్గర ఇంకేం అస్త్రం లేదు కనుక బూతులు తిడితే, రెచ్చగొడితే, కార్యకర్తలు రెచ్చిపోతే దాని నుంచి అంటే శవాల పైన పేలాలు ఏలుకోవాలనే ఒక నేపథ్యంలో జరుగుతున్న పరిణామంగా భావిస్తున్నాం. ఆ విధంగా రెచ్చగొట్టడం అయితే మేము కార్యకర్తలను సమన్వయం పాటించాలని కోరుతున్నాం. ఓపిక వహించాలి. వాళ్ళ సంబంధించిన ఆలోచన మనకు తెలుసు, గతంలో చూపించారు, మరొకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కనుక వాటి ఈ విధంగా దిగజారుడు భాష మాట్లాడినా ఎక్కడ ఉపేక్షించేది లేదు. వాళ్ళందరికీ కఠినమైన శిక్ష విధించాలని మేము కోరుతున్నాం. అలాగే ఏవైతే దాడులు ఉన్నాయో వాటిని కూడా ఖండిస్తున్నాం. ఆ విధంగా జరగకూడదు. దాని కారణంగా పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఇవాళ అభివృద్ధి శరవేగంగా ముందు కొనసాగుతున్న తరుణంలో దాన్ని వరవలేక కొన్ని శక్తుల యొక్క ప్రయత్నం అని చెప్పి అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తారు. తిరుమల వ్యవహారానికి సంబంధించి అంటే ఇప్పటికే సీట్ ఒక రిపోర్ట్ ఇచ్చింది, కానీ తర్వాత మళ్ళీ ఇప్పుడు అంటే రసాయన ద్వారా అనేది అంటే మొదటిదాకా ఒక ప్రచారం, ఇప్పుడు కొత్త ప్రచారం. దేవదేవుడిని అవమానపరుస్తున్నారనుకోవాలా? పార్టీలకు అతీతంగా ఇదంతా పార్టీలకు అతీతంగా ఏదైతే తిరుమల పవిత్రతను ఎక్కడ భంగం కలిగించినా కూడా భారతీయ జనతా పార్టీ ఉపేక్షించింది. అలాగే కూటమి ప్రభుత్వం కూడా దీని పెద్ద ఎత్తున ఎవరైతే దీంట్లో భాగస్వాములారో వాళ్ళందరినీ శిక్షించడం జరిగింది. కొందరిని ఇప్పటికే వాళ్ళ యొక్క విధుల నుంచి తొలగించడం జరిగింది. అలాగే దీని వెనకాలండే హస్తాలన్నీ కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది. దీనిపైన సిట్టు యొక్క రిపోర్టు కొంత లీక్స్ రావడం జరిగింది. పూర్తి స్థాయి నివేదిక కోర్టు దగ్గర ఉంది. కోర్టు ద్వారా మనకి ఇవాళ కూడా కొన్ని నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతుంది. ఆ విధంగా కఠిన చర్యలు ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడైతే పవిత్రతను భంగం కలిగించే ప్రయత్నం, దాని యొక్క వైశిష్యాన్ని తగ్గించే ప్రయత్నం గత ప్రభుత్వం కావాలని చేసింది. దాంట్లో ఏమీ పొరపాటు కాదు, కావాలని ఒక వ్యూహాత్మకంగా చేయటం జరిగింది. ఈ రాష్ట్రంలో మత ఘర్షణలు అలాగే మతాంతరీకరణ పెంచే గొప్ప ప్రయత్నం చేసింది. కనుక వాటిలో భాగం ఇది కూడా. కనుక తప్పనిసరిగా వీటన్నిటిని అడ్డుకోవటం, అక్రమార్కులందరినీ శిక్షించడం జరుగుతుంది. కానీ నియంత్రణ పాటించాల్సినటువంటి నాయకులు కానీ పార్టీలు కానీ ఇంకా వ్యతిరేక ప్రచారం చేస్తున్నట్టు అనిపించడం లేదా? లడ్డు వ్యవహారం సంబంధించి అంటే స్టాప్ చేయాల్సినటువంటి అదే ఇప్పుడు మేము కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దాంట్లో విచారణ ఏదైతే జరిగిందో ఆ అంశాల మేరకే దాంట్లో ఉండి చేస్తాం తప్ప దీని మీద విస్తృత ప్రచారం చేసి గొడవ చేయాలని కాకుండా ఎవరైతే అక్రమార్కులో వాళ్ళందరినీ కూడా కఠిన శిక్ష అవలంబించే విధంగా ఎవరైతే దీంట్లో భాగస్వాములు వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా మేము శిక్షించే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం. కానీ దీని ప్రచారం ఏదైతుందో దాని ఏదైతే హిందూ మనోభావాలు ఉన్నాయో వాటిని తగ్గించే ప్రయత్నం చేయకుండా జరిగే ప్రయత్నం చేస్తాం. ఈ లడ్డూ వ్యవహారాన్ని తప్పుద్రోవ పట్టించడానికి వైసీపీ టీడీపీ ట్రాప్ లో దింపి చంద్రబాబు మీద కానీ లేదంటే ఇతర టీడీపీ నాయకుల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తుందని చెప్పి మేము దాని గారికి కాదు, ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ఏదైతుందో కేంద్రం రాష్ట్రం కలిసి అనేక రకాల ప్రకటనలు చేసి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఓర్వలేక జరిగిన అంశంగా మేము భావిస్తున్నాం. కనుక ఈ యొక్క రోడ్డు పక్కన డిరేల్ చేసే ప్రయత్నం ఈ యొక్క అనుచిత వ్యాఖ్యల ద్వారా జరుగుతుందని పొరపాటు పడ్డారు. ఆ విధంగా జరగదు. ఇటువంటి అలవాటు పడ్డాం. వాళ్ళు ఆ విధంగా అది తప్ప ఇంకోటి చేయలేరు. కనుక తప్పనిసరిగా వీటిపైన మేము సీరియస్గా తీసుకొని ముందుకెళ్తాం. విశాఖవాసిగా ముఖ్యంగా చూస్తే గీతం భూమి వ్యవహారం చాలా దుమారం లేదు. కౌన్సిల్లో కొట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. కార్పొరేటర్లు పార్టీ అధ్యక్షుడిగా ఒక ఎక్స్ఎమ్మెల్సీగా ఏం చెప్తారు? అంటే గీతం అనేది ఇవ్వాలని కాదు, దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏ విధంగా ఇవ్వాలి ఇంకా దాన్ని ప్రకటన చేయలే. కొంత ఆలోచన వచ్చింది. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ విధంగా ఆలోచన చేసి ముందుకెళ్తుంది. ఆ విధంగా ఏదైతే న్యాయం ఉందో ఆ విధంగా చేస్తుంది. దాంట్లో ఇంకేం ఆలోచన లేదు.